హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా క్రియేషన్స్. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మనం పెదనడుపూరు గ్రామం ఆర్హెచ్ కాలనీలో కమిటీ కుర్రాళ్ళు ఏ విధంగా వినాయక చవితి చేశారు అనేది మనం తెలుసుకుందాం. వినాయక చవితి చేసే ముందు దానికి ఏవే సామాన్లు కావాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది కమిటీ కుర్రాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని, వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయకుని చరిత్ర, పూజ విశేషాలు, విఘ్నేశ్వరుని కథ, వినాయక జననం ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి వినాయక చవితికి మనకి హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరూ హాలిడే రోజు ఖచ్చితంగా వినాయకుని పూజ చేసుకోవడానికి ఇంట్లో చేసుకుంటారు. దాంతోపాటు ఆ వీధిలో కానీ లేకపోతే ఆ కాలనీలో కానీ ఎక్కడో దగ్గర వినాయకుని పెడతారు. ఖచ్చితంగా పంతులు గారు ఈ పూజ గురించి, విఘ్నేశ్వరుని కథ గురించి, వినాయక జననం గురించి ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. చిన్నపిల్లలకు ముఖ్యంగా ముందుగా తెలిసే పండుగ ఏమైనా ఉందంటే అది విఘ్నేశ్వరుని పండుగే. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా సెలవిస్తారని, వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్ళాలని, ఆ పంతులు గారు చెప్పిన కథ వినాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. సో అంత అతి ముఖ్యమైన పండుగలలో ఇదొక పండగ కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కమిటీ కుర్రాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. వినాయక చవితి ముందు రోజే ఈ వినాయకునికి డెకరేషన్ అది ఏ విధంగా చేయాలని కమిటీ హాల్లో ముందుగానే కమిటీ కుర్రాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని వినాయక చవితి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూశారు కదా, ఈ డెకరేషన్ అనేది నైట్ అంతా చేశారనమాట కమిటీ కుర్రాళ్ళు. పెదనడుపూరు ఆర్హెచ్ కాలనీ ఎంత నీట్గా చేశారో చూశారు కదా. నైట్ అంతా మొత్తం క్లీన్ చేసి, స్టార్టింగ్ పెయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్లీనింగు, నెక్స్ట్ డెకరేషను ఇవన్నీ చాలా చక్కగా చేశారు. ఎందుకంటే వినాయకుడు అంటే సిద్ధి బుద్ధి వినాయకుడు అంటారు కదా. ముందుగా మనం సిద్ధి బుద్ధితో అంటే శుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుగానే క్లీనింగ్ చేసి అన్నీ రెడీ చేసుకుంటాం. ముందుగా వినాయక విగ్రహదాతలు అక్కడి నుంచి స్టార్ట్ చేసి పంతులు గారు ప్రతిరోజు జరిగే పూజలు, మైక్ సెట్, అనుప్రోజు జరిగే కార్యక్రమాలు ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని వినాయక చవితి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. ఈ సంవత్సరం మేము కొత్తగా ఆలోచించిన విషయం ఏంటంటే మైక్ సెట్ అనేది మేము సొంతంగా తీసుకోవడం అనే ఆలోచన పెట్టుకున్నాం. సో కమిటీ కుర్రాళ్ళు కొంతమంది కలిసి ఈ మైక్ సెట్ అనేది సొంతంగా తీసుకోవడం జరిగింది ఈ కమిటీకి. తర్వాత కమ్యూనిటీ హాల్ బయట క్రికెట్ గ్రౌండ్ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. గ్రీనరీ, చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఎంత పీస్ఫుల్ అయిన ఏరియాలో మా కమ్యూనిటీ హాల్ అనేది కట్టడం జరిగింది. చూస్తున్నారు కదా చుట్టూ ఎంత గ్రీనరీయో, కొబ్బరి చెట్లు, గ్రీనరీ. ఇలాంటి ప్లేసు మన ప్రజెంట్ ఉన్న సిటీల్లో ఎక్కడ దొరకదు. అంత మంచి ప్లేసులో మాకు కమ్యూనిటీ హాల్ అనేది దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యాయామశాల, జిమ్, కమిటీ కుర్రాళ్ళు చేసుకునే జిమ్ అన్నమాట ఈ ఏరియా. నెక్స్ట్ ఇదంతా క్రికెట్ ఆడుకునే ఏరియా. చూసారు కదండి గ్రీనరీ, జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం మేము. ఎవ్రీ సండే ఇక్కడ శ్రమదానం చేసుకొని ఈ గ్రీనరీ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందు తరాలకు మనం ఏదైనా ఇవ్వగలిగామంటే అది పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి. అంటే పొల్యూషన్ లేని లైఫ్ని, ఏరియాని మనం ఇవ్వగలిగితే అంతకన్నా ఇంకే ఉంటుంది చెప్పండి. ఇంత మంచి ఏరియాలో మా కమ్యూనిటీ హాల్ ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. చూశారు కదండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక మొదటి రోజు పూజ అనేది స్టార్ట్ అయింది. పంతులు గారు కూడా వచ్చారు. చూశారు కదండి చాలా బాగా జరిగింది మొదటి రోజు పూజ. వీళ్ళు విగ్రహదాతలు అనమాట. మొదటి రోజు పూజ కూడా వీళ్ళే చేసుకున్నారు. నెక్స్ట్ రోజు పాలాభిషేకం జరిగింది వినాయకుడికి. చూస్తున్నారు కదా మా కాలనీ లేడీస్ అందరూ వచ్చి చేసుకోవడం జరిగింది. ఆ కమింగ్ డే దీపారాధన అనేది చేసామన్నమాట. దీపారాధన చూసారు ఎంత బాగుందో. నైటు మొత్తం అందరు లేడీస్ వచ్చి చాలా చక్కగా ఈ దీపారాధన చేయడం జరిగింది. దీపారాధన అనంతరం అల్పాహారం కూడా తీసుకోవడం జరిగింది.
అందరూ ఎంత ఎనర్జెటిక్గా దీపారాధన చేశారో అంత ఎనర్జెటిక్గా ఆ నెక్స్ట్ రోజు కుంకుమ పూజ కూడా చేసుకున్నారు. చూశారు కదండి. ఆ తర్వాత మా 76వ వార్డు కార్పొరేటర్ గారు కూడా మా కమ్యూనిటీ హాల్కి వచ్చారు. ఆ విధంగా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక చివరిగా లాస్ట్ రోజు అంటే వినాయక నిమజ్జనం రోజు కూడా వచ్చింది. సో లాస్ట్ రోజు పూజ అనేది కూడా పంతులు గారు స్టార్ట్ చేశారు. ఉదయం పూజ చూస్తున్నారు కదా. మా పంతులు గారు కూడా మా ఏరియాలోనే ఉంటారు. పైడితల్లం గుడి నడుపూరుకి ఫేమస్ అనమాట ఆ ఏరియా పంతులు గారు. ఆయనే మా వినాయక చవితి ఈ 9 రోజులకు కూడా ఆయనే వచ్చి పూజలు చేయడం జరిగింది. పూజ అనంతరం కమిటీ కుర్రాళ్ళు ఆ రోజు నిమజ్జనంకి ఎలాంటి ప్లానింగ్ వేస్తున్నాం అనేది వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేశారనమాట. సో ఈవినింగ్ కోలాటం ఉంటుంది, దాంతోపాటు చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి, అందులో రావాలని మా సెక్రటరీ గారు చెప్తున్నారు. ఫైనల్గా వినాయక చవితి నిమజ్జనం ఈవినింగ్ పూజకి మనం వచ్చామండి. ఈవినింగ్ పూజ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ కాలనీ వాసులందరూ బయట వెయిటింగ్ అనమాట. నిమజ్జనం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా అనే ఉద్దేశంతో అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. అందుకని పంతులు గారిని త్వరగా పూజ చేయమని మా కాలనీ కుర్రాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట. త్వరగా పూజ చేస్తే ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకోవాలనే ఉద్దేశంతో అందరూ రెడీగా ఉన్నారు. పూజ అనంతరం మన వినాయకుడి లడ్డూని కూడా వేలంపాట చేయడం జరిగిందండి. వేలంపాట వేసినా సరే అది అందరికీ పంచేశారు అనుకోండి, అదొక సరదా అనమాట. వేలంపాట వేయడం, దాన్ని మళ్ళీ అందరికీ పంచిపెట్టడం. చూస్తున్నారు కదా. పూజ కంప్లీట్ అయింది. ఇక కమిటీ కుర్రాళ్ళు మన వినాయకుడిని బయటికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా కొంతమందిని కూడా పిలుస్తున్నారు వినాయకుడిని బయట తీసుకెళ్ళడానికి. వినాయకుడిని బయట తీసుకెళ్లే ముందు వినాయకుడి దగ్గర చిన్న చిన్న వినాయకులు ఉంటారు, తెలుసు కదా. మన కాలనీలో ప్రతి ఇంట్లో మనం పెట్టుకుంటాం వినాయకుడిని. సో ఆ చిన్న చిన్న వినాయకులు అందరూ అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి అక్కడ కమిటీ వినాయకుడి దగ్గర పెడతారనమాట. సో ముందుగా ఆ చిన్న చిన్న వినాయకులందరినీ ఒక్కొక్కరు బయటికి తీసుకెళ్ళి ముందుగా వ్యాన్ ఎక్కిస్తారు. అది ఎక్కించిన తర్వాత అప్పుడు లాస్ట్లో పెద్ద వినాయకుడిని తీసుకెళ్తారనమాట. సో వినాయకుడిని ముందుగా అందరూ జరుపుతున్నారు. జరిపారంటే ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయినందని అర్థం అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మా కమిటీ హాల్ డెకరేషన్ ప్లస్ నిమజ్జనం రోజు కుర్రాల ఎనర్జెటిక్ ఇవన్నీ చూసే ఉంటారు కదా మీరు. సో ఎంత మంచి గ్రీనరీ వాతావరణంలో మా కమిటీ హాల్ ఉండడం, దాంట్లో మేము ప్రతి సంవత్సరం వినాయకుని పూజ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ రోజు పూజకి చాలామంది వచ్చారండి, చూశారు కదా. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఫస్ట్ రోజు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వీకెండ్స్ ఏదో వీక్లీ పని మీద వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు. సో అందుకని అందరూ ఈరోజు కొంతమంది మిస్ అయిపోయిన వాళ్ళు అందరూ ఈ లాస్ట్ రోజు కలుస్తారనమాట. అందుకని మాకు లాస్ట్ రోజు పూజ అనేది కొంత స్ట్రెంత్ అనేది పెరగడం జరిగింది. తర్వాత కోలాటాన్ని ముందుగా వినాయకుడి దగ్గర వేయించడం జరిగింది.
చూశారు కదండి, కోలాటాన్ని ముందుగా వినాయకుడి దగ్గర వేయించాం. ముందుగా వినాయకుడి దగ్గర కోలాటం వేయించిన తర్వాత సో అందరు రెడీ అవుతారు వినాయక నిమజ్జనానికి. సో ఫస్ట్ సాంగ్ అనేది లాస్ట్కి వచ్చిందండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ముందుగా చిన్న చిన్న వినాయకుల్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ తలపైన వెత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు. చూడండి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఎత్తండి. చూశారు కదండి, జై బోలో గణేష్ మహారాజ్కే జై అంటూ అందరూ వినాయకుడిని తీసుకొని బయట వాహనాన్ని ఎక్కించడానికి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినాయకుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా అందరూ మెల్లిగా వినాయకుడిని తీసుకొని ఆ వాహనం అనేది ఎక్కిస్తారనమాట. మీరు అలా చూస్తూ ఉండండి. జై బోలో గణేష్ మహారాజ్కే జై, జై జై గణేష, జై కొడత గణేష, జయములివ్వు బొజ్జ గణేష, గణేష హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. ఈ సాంగ్ అనేది అందరికీ తెలుసు కదండి, జై చిరంజీవిలో చాలా ఫేమస్ అన్నమాట. వినాయక చవితి రోజు ప్రతిరోజు ఇదే సాంగ్ వేస్తారు. దాంతోపాటు ఇంకో సాంగ్ కూడా ఉందండి, అదేంటో తెలుసు కదా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా, మీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా, పిండి వంటలారగించి తోడు నీడ అందించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ కాపాడయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా అంటే ఈ సాంగ్ నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, అందరూ తలపైన వినాయకుడిని పెట్టుకొని వెళ్తున్నారు కదా, ఆ సాంగ్లో హీరోయిన్ టాబు కూడా ఇలాగే వినాయకుడిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటుంది. వెనకాల వెంకటేష్ తనని ఏడిపిస్తూ ఉంటాడు. సో అందుకనే నాకు ఆ సాంగ్ గుర్తుకొచ్చిందనమాట. ఈ రెండు సాంగ్లు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 100కి 100% ఈ రెండు సాంగ్లు అనేది వేస్తారండి. అందరికీ తెలుసు కదా ఈ విషయం. ఇక వినాయకుడిని ఎక్కించిన తర్వాత ముందుగా మీకు చెప్పినట్లే ఈ కోలాటం, తర్వాత మా వీధి కుర్రాళ్ళు, తర్వాత చిన్న చిన్న పిల్లలు, మహిళలు కూడా చాలా ఉత్సాహంగా
డ్యాన్స్లో వేసి మా వినాయకుడిని సాగనంపుతారనమాట. బాయ్ బాయ్ గణేష అంటూ ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, మహిళలు, కుర్రవాళ్ళు, పెద్దలు అందరూ చాలా హ్యాపీగా డ్యాన్స్లు వేసుకుంటూ వినాయక నిమజ్జనానికి, వినాయకుడిని సాగనంపడానికి అందరూ చాలా ఆనందంగా ఉంటారన్నమాట. చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది కల్చరల్ యాక్టివిటీస్. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ మోడ్లో ఉంటారు. సో గెట్ రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడిని సాగనంపడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తారండి. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజంతా. ఇట్స్ టైమ్ ఫర్ రాక్. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి మాధవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి మాధవర సిద్ధి వినాయక. చూస్తున్నారు కదండి ఎంత ఎనర్జెటిక్గా నడుస్తుందో మా వినాయక నిమజ్జనం ప్రోగ్రాం. కోలాటం తర్వాత మా చిన్నపిల్లలు, మహిళలు అందరూ వేస్తారండి డ్యాన్సు. చూడండి, బాణసంచ కూడా కాలుస్తున్నారు. చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. వినాయక చవితి అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే ఒక మంచి పండగ. జై బోలో గణేష్ మహారాజ్కే జై.
చూస్తున్నారు కదండి, చిన్నపిల్లలు, మహిళలు అందరూ అబ్బాయిలతో సమానంగా మేము దేంట్లోనూ తక్కువ కాదు అన్నట్లు ఈ వినాయక నిమజ్జనానికి వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు కూడా చేస్తున్నారు చూడండి. అప్పటికే నైటు 9:30 అయిందండి. అయినా ఎవరిలో కూడా ఎటువంటి జోష్ కూడా తగ్గలేదు. చూస్తున్నారు కదా, ఇంకా ముందు ముందు ఇంకా జోష్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఎంజాయ్. బాబు పిల్లలందరూ కూడా సరదాగా డాన్స్ చేయాలి. నర్సరీ రామాబాయి అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా డాన్స్ చేస్తున్నారు. గున్న మామిడి కొంచెం దూరంగా ఉండి డాన్స్ చేయండి అమ్మా, అందరికీ అవుతుంది. కొంచెం వైడ్ అవుతుంది డాన్స్. Swarna Shiva DJ, Swarna Shiva DJ, Swarna Shiva DJ. క్లాస్ కొట్టండి మాత్రం.
కోబ్రా 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 అయ్యాలి అయ్యాలి కోబ్రా అయ్యాలి అయ్యాలి కోబ్రా అయ్యాలి అయ్యాలి కోబ్రా 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 నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలవెల్లో నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడివైపును చూడవే మేరే హాయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సైలెంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీటే జిందగీ మొత్తం నరకమే హాయ్ నీడు వీడెక్కును చూడవే మేరే హాయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్న
చూడు చూడు ఇట్టా చూడు నిండి వాడి ఇట్టా చూడు పేదవాడి బాధ చూడు మాడు చిన్న కడుపు చూడు ఇంటిపోయే కళ్ళు చూడు కరిగిపోయే కళలు చూడు గుండెలోన చింత మార్చుకుంటే పాట చూడు పేదవాడి కత్తులో బాధలను కరచు చూడు పేదవాడి కత్తులో బాధలను కరచు చూడు మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా చుక్కల్లో భక్తిరా జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి జల్సా చెయ్యి ఆడు పాడు జల్సా చెయ్యి కోటలోన పాటలయ్యి రాత్రి అంతా ఎరగని మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా फटेज का इतना जोर है बोलिए रहोगा माइक गोटा సో ఫైనల్గా యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయండి. వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్ళాం. నిమజ్జనం కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 2:30 అయిందండి. ఎందుకంటే మా ముందు చాలామంది వెహికల్స్ వెయిటింగ్లో ఉన్నారనమాట నిమజ్జనం కోసం. మా ఏరియా దగ్గరలో ఉన్న నియర్ అనకాపల్లి దగ్గరలో ఉన్న ఆ ఏరియాకి తీసుకెళ్ళామండి నిమజ్జనం చేయడానికి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై, జై బోలో గణేష్ మహారాజ్ కే జై. చాలా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్ రాకుండా విగ్రహాన్ని కిందకి దించడానికి ప్రయత్నిస్తున్నారండి కమిటీ కుర్రాళ్ళు. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. వినాయక నిమజ్జనం జరుగుతుందండి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. బాయ్ బాయ్ గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. బాయ్ బాయ్ గణేష. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు. ఇంత